దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రం కలుగును గాక. ఇక్కడ అధ్యక్షుడిగా ఉండి నడిపిస్తున్నటువంటి దైవజనులు సైమాని గారికి నా ప్రత్యేకమైన వందనాలు తెలియపరుస్తున్నాను. అదే విధముగా పెద్దలు, ఆత్మీయులు, దైవజనులు వరంగల్లో ఆ పరిసర ప్రాంతాలలో బహుబలముగా వాడబడుతూ అనేకమైనటువంటి సేవకులను తయారు చేస్తూ వారికి తరిపేదిస్తూ పలు ప్రాంతాలలో సంఘాలు ఏర్పాటు చేసినటువంటి గ్రేస్ ఇమ్మాన్యుయల్ మినిస్ట్రీస్ వ్యవస్థాపకులు అయ్యగారు తిమోతి అయ్య గారికి నా ప్రత్యేకమైన వందనాలు తెలియపరుస్తున్నాను. అదే విధముగా మరి ఇక్కడ ఉన్నటువంటి అనేక మంది దేవుని సేవకులు ఉన్నారు. వారందరికీ నా ప్రత్యేకమైన వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. అలాగనే మరి స్థానికులు, సంఘ దైవజనులు, ఏలీ గారికి కూడా నా వందనాలు, వారి కుటుంబానికి నా ప్రత్యేకమైన వందనాలు తెలియపరుస్తున్నాను. వచ్చినప్పటి నుంచి మీకు మీరే వందనాలు చెప్పుకుంటున్నారు కానీ మాకు అస్సలు వందనాలు చెప్పట్లేదని మీరు ఎప్పుడెప్పుడైనా ఎదురు చూస్తున్నారు. మీకు కూడా నా వందనాలమ్మా, చాలా సంతోషం. వాక్యము కంటే కూడా నేను కొన్ని ప్రాముఖ్యమైనటువంటి సంగతులు చెప్పాలని దేవుడు ఇక్కడికి వచ్చిన తర్వాత వాక్యం 2 మొక్కలు చెప్తాను అనుకండి. కొన్ని నా దేవుడు నా హృదయంలోకి తెచ్చినటువంటి తలంపులను కొన్ని జ్ఞాపకం చేస్తాం. ఆరంభ దినాలలో కాలేబు పాస్టర్ గారు ఉన్నప్పుడు నేను ఈ ప్రాంతానికి వచ్చినప్పుడు ఉండటానికి చిన్న పాక ఒకటి, మందిరము కూడా చిన్న పాక, అంటే పాకాలో కూడా అంత పెద్ద పాకేం కాదు, ఉండే ఇల్లు కూడా అంత పెద్ద పాకేమి కాదు, ఉండే ఇల్లు చిన్న పాక, ప్రార్థనా మందిరము చిన్న పాక. వర్షం వస్తే ఇంట్లో ఉండే వీలు ఉండదు, మందిరములో ఉండే వీలు ఉండేది కాదు. నేను చాలా ఆశ్చర్యపోయాను. బ్రదర్ అనగా దైవజనులు ఏలియా గారు కష్టపడి ఉండటానికి కూడా కంది కట్టెతో కప్పినటువంటి ఇల్లు, బందెడు మెల్లలు లేకపోతే ఇంకా వగైరా కొన్ని చెట్లతోటి మందిరాన్ని కూడా నిర్మించి దడులు కట్టి ఆ దడుల్లో ప్రార్థన, ఆరాధన ప్రారంభించినటువంటి దినాలు చాలా కష్టమైన దినాలు. క్లిష్టమైనటువంటి పరిస్థితుల్లో కాలేబు గారిని దేవుడు ఆశీర్వదించి ఆయన మన మధ్యలో ఉన్నా లేకపోయినా తన కుమారుడైనటువంటి ఏలియా ద్వారాగా చక్కని మంచి మందిరము, ఉండటానికి చక్కని ఇల్లు, చక్కగా సహకరించే సంఘం నేను చూసినప్పుడు చాలా సంతోషపడుతున్నాను. అందరూ చప్పట్లు కొట్టి ఒకసారి దేవుని మహిమపరుచుకుందామండి. దేవుడు బైబిల్లో ఉంది, తండ్రి ఏ పని చేయుట కుమారుడు చూసును నిశ్చయముగా అదే చేయును. ఒక చిన్న ఫర్ ఎగ్జాంపుల్ మాట చెప్తానండి. అగస్తీను తల్లి ఉన్నది మేనక, చాలా భక్తి పరురాలు, చాలా ప్రార్థన పరురాలు. ఆమె కన్నీటితో ప్రార్థన చేస్తూ దేవునితో మాట్లాడుకున్నటువంటి అనుభవము కలిగినటువంటి గొప్ప ఒక ప్రార్థన పరురాలు మేనక. ఆమె ప్రార్థన చేస్తూ ఉంటది కుమారుడు కొరకు, కుమారుడు మార్పు చెందాలని, కుమారుడు గొప్ప సేవకుడు కావాలని, బాగా దేవుని కృపలో ఆశీర్వదించబడాలని, దేవుని యొక్క వాగ్దానము ద్వారా ఆయన గొప్ప అభివృద్ధి చెందాలని ఆ తల్లి ఎంతో కన్నీటితో ప్రార్థన చేసేది. ఎంత ప్రార్థన చేసినా అగస్తీను మారలేదు. అగస్తీను పాపములో, దుర్మార్గములో జీవిస్తూ ఉన్నాడు. కానీ అన్ఎక్స్పెక్టెడ్ గా ఒకసారి అగస్తీను తల్లి మేనక చనిపోయిందండి. చనిపోయిన తర్వాత వాళ్ళ అమ్మ రాసినటువంటి ఉత్తరము తీసుకొని ఒకసారి ఆ కాగితము అతనికి దొరికింది అగస్తీను గారికి.
ఆ కాగితంలో ఏముందంటే, అగస్టిన్, ఇక నుంచైనా నీ ప్రవర్తన మార్చుకొని, ఇక నుంచైనా నీ బుద్ధి మార్చుకొని దేవుని కొరకు బతికితే ఆశీర్వదించబడతావు అని చెప్పి కొన్ని సూక్తులు, అంటే కొన్ని దైవ వాక్యాలు ఆ యొక్క వృత్తములో రాసి ఉంచారు. ఆయన అది చదువుకున్న తర్వాత మారు మనసు పొంది, రక్షణ పొంది, గొప్ప మందిరము కట్టి మంచి సేవకుడిగా తీర్చబడ్డాడు. చప్పట్లు కొద్దాం ఒకసారి గట్టిగా. కాలేబు లేకపోయినప్పటికీ కూడా తన కుమారుడైనటువంటి ఏలియా ద్వారా ఇంత గొప్ప మందిరము, ఇంత గొప్ప పరిచర్య జరుగుతుందంటే అది దేవుని యొక్క మహాకృప. దేవునికి స్తోత్రం చెప్తున్నా గట్టిగా, హల్లెలూయా. అప్పుడు అగస్టీను దేవుని నమ్ముకున్నాడు. అప్పుడు ఆయన దేవుని నమ్మక ముందు ఉన్నటువంటి ఆ పాపములో బతుకుతున్నటువంటి ఆ స్త్రీ కనపడింది. కనపడి, అగస్టీన్, ఇదిగో నేను అని చెప్పింది. అంటే అగస్టీన్ అన్నాడు కదా, నీవైతే నీవు కావచ్చు గాని నేను మాత్రము ఆయనను కాదు. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. నేను ఆయనను కాదు, నీవైతే ఆయనవే కావచ్చు గాని నేనిప్పుడు దేవుని బిడ్డను. దేవుడు రక్షించాడు, నా పాపాన్ని కడిగివేశాడు, నన్ను పవిత్రుడిగా చేశాడు. ఇప్పుడు నేను దేవుని కొరకు బతుకుతున్నాను, నీవు కూడా అలాగనే దేవుని కొరకు జీవించు అని చెప్పాడు. పిల్లారా, ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు జ్ఞాపకానికి వచ్చింది, కాలేబు పాస్టర్ గారు నన్ను బాగా ప్రేమించేవాడు. నేను తరచుగా బాగా ఇక్కడికి వచ్చేవాడిను. ఈరోజు ఆయన మన మధ్యలో లేకపోయినా ఆయన చేసినటువంటి ప్రార్థన, ఆయన కాల్చినటువంటి కన్నీటి బిందువులు మీరందరూ చప్పట్లు కొడతారు ఒకసారి గట్టిగా. ఆయన స్థలములో కాల్చినటువంటి కన్నీటి బిందువులే మీరు. ఈరోజు ఇంతగా ఆరాధన జరుగుతున్నదంటే, ఇంతగా అభివృద్ధి చెందిందంటే, ఇంతగా ఆశీర్వదించబడిందంటే, ఇంత దేవుని కృపతో సంఘము వర్ధిల్లుతూ ఆనందముతో సంతోషముతో ఈ సభలో జరుగుతుంది అంటే వెనుకున్నది కాలేబు కాల్చిన కన్నీళ్లు. ఆయన కాల్చిన కన్నీటి బొట్లు ఈరోజు ఇంతగా అలంకరించబడి ఉన్నారు. మందిరము అలాగనే మందిరముతో పాటు మీరు కూడా దేవుని కృపలో అలంకారంగా ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, చిన్న 2 మాటలు చెప్పి ముగిస్తాను. ఎందుకంటే దైవజనులు, పెద్దల ఆత్మీయులు తిమోతయ్య గారు ఉన్నారు కాబట్టి నేను కొద్ది మాటలే, ఒక 10 నిమిషాలు చెప్పి నేను ముగిస్తాను. చూడండి, మనం లోక సువార్త 4వ అధ్యాయము, లోక సువార్త 4వ అధ్యాయము 41వ వచన భాగం. వారిలో మార్కు సువార్త 4వ అధ్యాయము 41వ వచన భాగం. వారు మిక్కిలి భయపడి, ఈయన ఎవరో, గాలియు సముద్రమును ఈయనకు లోబడుచున్నవని ఒకనితో ఒకడు చెప్పుకొనిరి. చిన్న ప్రార్థన. పరిశుద్ధుడైన తండ్రి, నీకు స్తోత్రాలు. ఈ మాటలను ఆశీర్వాదకరముగా, దీవెనకరంగా మార్చండి. నాకంటే ముందుగా చక్కని వర్తమానం అందించినటువంటి నీ దాసుని బట్టి నీకు స్తోత్రాలు. నన్ను కూడా కొద్ది నిమిషాలు నీ సిలువ సాటున మరుగుపరిచి శ్రేష్టమైనటువంటి మాటలు నీ బిడ్డలకు అందించమని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థించి అడుగుతున్నాము తండ్రి, ఆమేన్. 2 చేతులు పైకెత్తి దేవునికి స్తోత్రం చెప్దామండి. చెప్దాం గట్టిగా, హల్లెలూయా. ప్రతి సంవత్సరము కోటాలు ఏర్పాటు చేయబడుతూ ఉన్నాయి. ప్రతి సంవత్సరము కూడా. ఎందుకు ఈ కోటాలు? దేవుని యొక్క సేవకునికి భారము అంటే దేవునికి ఒక సంకల్పం ఉన్నది, దేవునికి ఒక ఉద్దేశం ఉన్నది. యేసుకేలు గ్రంథములో చెప్పబడినటువంటి మాట, యేసుక్రీస్తు ప్రభు వారికి ఉన్నటువంటి ఆలోచన ఏమిటి?
ఏ పాపి తన పాపంలో ఉండి మరణించుట ఆయనకి ఇష్టము లేదు. అందుకే చెప్పాడు యేసుకేలు గ్రంథములో, ఒక పాపి తన పాపంలో ఉండి మరణించుట నాకు సంతోషమా, అతడు తన పాపమును విడిచిపెట్టి బ్రతుకుటే నాకు. దేవుని యొక్క ఉద్దేశం అదే. ఏ పాపి తన పాపములో ఉండి మరణించుట నాకు సంతోషము లేదు. ఒక పాపి పాపములో బతుకుతుంటే నాకు సంతోషము లేదు. ఇది దేవుని యొక్క మాట అండి. మరి ఏంటి దేవునికి సంతోషం, ఏంటి దేవునికి ఆనందం అంటే, ఒక పాపి తన పాపములో ఉండి మరణించుట నాకు ఇష్టం లేదు కానీ అతడు తన పాపమును విడిచిపెట్టి బ్రతుకుటే నాకు సంతోషం. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. అలాగనే ఒక దుష్టుడు తన దుష్టత్వంలో ఉండి మరణించుట నాకు ఇష్టం లేదు కానీ అతడు తన దుష్టత్వము నుంచి మరల్చబట్టమే నాకు సంతోషం అని చెప్పాడు. అందుకేనండి కోటాలు మన కుటుంబాలు ఆశీర్వదించబడాలని, మన కుటుంబాలు దీవించబడాలని, ఇంకా రక్షణ పొందిన వారు రక్షణ పొందాలని, ఇంకా మారుమనసు పొందిన వాళ్ళు మారుమనసు పొందాలని, బాప్తిసం తీసుకోవాలని, దేవుని బిడ్డలుగా తీర్చబడాలని, అనేక మంది రక్షింపబడి ఈ లోక సంబంధమైనటువంటి వాటిని విడిచిపెట్టి పరలోక రాజ్యములో ప్రవేశించడానికే ఈ కోటాలు ప్రతి సంవత్సరము కూడా ఏర్పాటు చేయబడుతున్నాయి. దేవుని స్తోత్రం కలుగును గాక. అదే క్రమములో ఈ సంవత్సరము కూడా దైవజనులు ఏలీ గారు ఒక భారముతోటి ఈ 3 దినాలు ఈ యొక్క సభలను ఏర్పాటు చేశారు. ఎందుకొరకంటే ఇంకా అనేక మంది రక్షణ పొందిన వారు ఉన్నారు, ఎంతో మంది మారు మనసు పొందినటువంటి వారు ఉన్నారు, ఎంతో మంది దేవునికి దూరమైపోతూ పాపములో శాపములో బతుకుతూ దుర్మార్గముగా అన్యాయముగా అక్రమంగా బ్రతికేటువంటి వారు ఇంకా రక్షణ పొందాలని, వారు మారు మనసు బాప్తిసం పొందాలని దృక్పథముతోటి ఉద్దేశముతోటి దేవుని సేవకులు కోటాలు ఏర్పాటు చేశారు. చాలా సంతోషం అండి. ఈ కోటాలు ఈ విధముగా ప్రతి సంవత్సరం జరగటం మనకు, మన కుటుంబానికి, మన పిల్లలకు ఎంతో ఆశీర్వాదం. ఓకే, ఇక్కడ దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది, వారు మిక్కిలి భయపడి ఈయన ఎవరో, గాలి సముద్రమును ఈయనకు లోబడుచుండవని చెప్పుకొనిరి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ కొంతమంది యేసుని ఎరగనటువంటి వారు ఉన్నారు, యేసును అంగీకరించినటువంటి ప్రజలు ఉన్నారు, దేవుడంటే భయము భక్తి లేకుండా జీవించే ప్రజలున్నారు. కానీ యేసు క్రీస్తు ప్రభువారు చేసినటువంటి అద్భుతమైనటువంటి కార్యాలు చూసి వారు అంటున్నాడు కదా, ఇక్కడ యేసు ప్రభువారు ఒక గొప్ప కార్యం చేశాడు. సముద్రం మీద ఆ ఓడ ఏంటంట, ఆ గాలి తుఫాను రావటము, అలలు ధ్వని మీద కొట్టడము, ధ్వని అంతా కూడా అటు ఇటు ఊగిపోతూ ఉన్నది. శిష్యులు కేకలు వేశారు, యేసు ప్రభు వచ్చి గాలిని గద్దించాడు. అప్పుడు గాలి అణిగి మిక్కిలి నిమ్మలమైపోయింది. అప్పుడు అనుకుంటున్నారు, ఈయన ఎవరో ఇంకా తెలుసుకోలేదు, ఈయన ఎవరో గాలి సముద్రము లోబడుతున్నది, ఈయన ఎవరో దెయ్యాలు పారిపోతున్నాయి, ఈయన ఎవరో స్వస్థతలు జరుగుతున్నాయి, అసలు ఈయన ఎవరో వారికి అర్థం కాలేదండి. యేసు ప్రభు అంటే ఇంకా తెలుసుకోలేనటువంటి వారు చాలా మంది ఉన్నారు. ఈయన ఎవరో గాలి లోబడుతున్నది. పిల్లరా, యేసు క్రీస్తు ప్రభు వారు ఎవరు అన్న సంగతి ముందు తెలుసుకోవాలి. రక్షణ పొందక ముందు, మారు మనసు పొందక ముందు, నీవు బాప్తిసం తీసుకోక ముందు అసలు ఆయన ఎవరో నువ్వు తెలుసుకోగలగాలి. వాళ్ళు అదే అంటున్నారు, ఈయన ఎవరో, ఈయనకి గాలి సముద్రము లోబడుచున్నది. ఈయన ఎంత మాత్రపోడు, ఈయన ఎలాంటి వాడు, ఎంత గొప్పవాడు, ఈయన శక్తి సామర్థ్యాలు ఎంత ఉన్నాయో, ఎన్ని ఉన్నాయో. ఇంత సముద్రము ఆయనకు లోబడిందంటే, ఇంత గాలి మిక్కిలి నిమ్మలమైపోయిందంటే అసలు ఈయన ఎవరో తెలుసుకోవాలి. మనము కూడా తెలుసుకోవాలి. యేసు ఎవరని తెలుసుకోవాలి, ఆయన ఎలాంటి వాడో తెలుసుకోవాలి,
ఆయన ఎలాంటి అద్భుతాలు చేసేవాడో తెలుసుకోవాలి, ఎలాంటి వాడో నీవు తెలుసుకోవాలి. ఆయన మన పరిస్థితులన్నీ కూడా మార్చగలిగిన వాడు. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. ప్రతికూల పరిస్థితులన్నీ కూడా అనుకూల పరిస్థితులుగా మార్చగలిగినటువంటి దేవాది దేవుడు ఆయన ఒక్కడికే సాధ్యమండి. ఆయన ఎవరో ఉన్నవాడు అనువాడు, ఆయన భూమి ఆకాశములను సృజించినటువంటి రక్షకుడు. ఆయన మాట మాత్రము కలుగునుగా కంటే సృష్టి కలిగింది, మాట మాత్రము కలుగునుగా కంటే సమస్తము కూడా కలిగినాయండి. ఆయన ఎవరో ఒకసారి మనం చూద్దామండి. చూడండి, మనం ఎబ్రిలీకి రాసిన పత్రిక చూడండి, ఎబ్రిలీకి రాసిన పత్రిక నేను త్వరగా ముగిస్తాను. ఎబ్రిలీకి రాసిన పత్రిక చూడండి, 7వ అధ్యాయము 26వ వచనం. పవిత్రుడును నిర్దోషియును నిష్కల్మషుడును పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడును ఆకాశ మండలము కంటే ఎత్తైన వాడును ఇట్టి ప్రధాన యాజకుడు మనకు సరిపోయిన వాడు. సపట్లు కొడదాం గట్టిగా సపట్లు కొడదాం. ఎవరండి ఈయన? చూడండి, ఎబ్రిలీకి రాసిన పత్రికలో ఆయన గురించి శ్రేష్టమైనటువంటి మాటలు మనకు రాసి ఉన్నాయండి. ఎవరు ఆయన? చూడండి, నేను ఒకటి చదువుతున్నా. పవిత్రుడును నిర్దోషియు నిష్కల్ముషుడును పాపులలో చేరక ప్రత్యేకంగా ఉన్నవాడును ఆకాశ మండలము కంటే ఎత్తై ఉన్నటువంటి వాడును ఇట్టి ప్రధాన యాజకుడు మనకు సరిపోయిన వాడు. దేవుని స్తోత్రం చెప్పండి అమ్మ గట్టిగా. అమ్మ, కొంతమంది చేతులు ఎత్తట్లేదు. ఎందుకని ఎత్తట్లేదమ్మా? ఒక ఆయన మీటింగ్ పెట్టాడంట. ఏం పెట్టాడంట? ఏం మీటింగ్ తెలుసా? స్వామురోలు మీటింగ్ పెట్టాడంట. స్వామురోలు అందరూ వచ్చి కూర్చున్నారంట. అప్పుడు ఈయన చెప్పాడు కదా, మీలో నిజమైన స్వామురోలు ఎవరే చేయెత్తమంటే అందరూ చేతులు ఎత్తిండ్రంట, కానీ ఒక్క ఆమె చేయెత్తలేదంట. అప్పుడు అడిగాడంట, అమ్మా నీవెందుకు చేయి ఎత్తలేదు అని అడిగితే, నేను చెయ్యి కూడా ఎత్తలేని స్వామర్థాన్ని అందంట. ఏమన్నంట? ఇప్పుడు మీరు స్వామురోళ్ళు కాదు, మీరు ఎలాంటి వారు చెప్పండి? ఎవ్వరి స్త్రీలు ఎలాంటి వారండి? సురుకైన వాళ్ళు. మీరు ప్రభు బిడ్డలో దేవుని బిడ్డలో ఎలాగ ఉండాలంటే సురుగ్గా ఉండాలండి. నీవు పరలోక రాజ్యానికి వెళ్ళాలి అంటే నీలో సురుకుండాలి, ప్రార్థనలో సురుకుండాలి, పాటల్లో సురుకుండాలి, మందిరంలో సురుకుండాలి, పరిచయం చేసే విధానంలో సురుకుండాలి. ఏమీ లేకుండా స్వామరి లెక్కలో కూర్చుంటే పరలోకానికి వెళ్ళాలి. ఇప్పుడు ఎట్లా 2 చేతులు పైకి పవిత్రుడు ఎవరండి? మన దేవుడు యేసు ఎవరు? పవిత్రుడు, నిర్దోషి, నిష్కల్ముషుడును పాపులలో చేరక ప్రత్యేకంగా ఉన్నవాడును ఆకాశ మండలము కంటే ఎత్తైన వాడును ఇట్టి ప్రధాన యాజకుడు మనకు సరిపోయినవాడు. అందరూ పలకండి, అందరూ పలకండి. ఇట్టి ప్రధాన యాజకుడు. ఇట్టనండి, మనకు ఇట్ట 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 ఇటు చేయబెట్టండి. ఇట్ట ఇట్టి ప్రధాన యాజకుడు మనకు సరిపోయినవాడు. ఎవరంటే ఆయన పడిపోయినవాడు కాదు, సరిపోయినవాడు. ఎవరంటే ఆయన సరిపోయినవాడు. ఆయన పవిత్రుడండి, అంటే పరిశుద్ధత కలిగినటువంటి వాడు, పాపము లేనివాడు, పవిత్రుడు, నిర్దోషి, నిష్కల్మషుడు, పాపులలో చేరక పవిత్రంగా ఉన్నటువంటి వాడు. ఇట్టి ప్రధాన యాజకుడు మనకు సరిపోయిన వాడు. నీ పాపాన్ని తీసివేయడానికి సరిపోయిన వాడు, నిన్ను పవిత్రంగా మార్చడానికి సరిపోయిన వాడు, నీ అప్పులు తీర్చడానికి సరిపోయిన వాడు, నీలో ఉన్న ప్రతి బలహీనతలన్నీ కూడా కొట్టివేయడానికి సరిపోయిన వాడు, నీ అప్పులు తీర్చడానికి సరిపోయిన వాడు, నీ పాపాలు కడిగి పవిత్రంగా మార్చడానికి సరిపోయిన వాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఇప్పుడు ఎలాగా చెయ్యకపోతే స్వామురోళ్ళు అంటారని అందరూ ఎత్తుతున్నారు కదా. ఒక మంచి దేవుని స్తోత్రం కలుగును గాక.
ఎవరంట ఆయన చెప్పండి? ఎవరైనా పవిత్రుడు, పాపము లేనివాడు. అందుకే ఒక సూక్తి ఉంది, సర్వ పాప పరిహారో రక్త ప్రోక్షణ్ మవసకం తద రక్తం పరమాత్మనే పుణ్యదాన బలియాగ అని ఒక సూక్తి రాస్తుంది దేంట్లో? భగవద్గీతలో. అంటే సర్వ పాప పరిహారం అంటే ఎవరు? సర్వ మానవాళి పాపముల కొరకు రక్తము కాచినటువంటి దేవుని కుమారుడైన క్రీస్తు. ఆయన ఎవరు? పవిత్రుడు, నిర్దోషి, పాపములో చేరక ప్రత్యేకంగా ఉన్నవాడు. యేసుక్రీస్తు ప్రభు వారు పాపులతో కలిసి తిరిగాడు, కానీ పాపులతో కలిసి తిరిగాడు, కానీ పాపములో కలవలేదండి. ఆయన పవిత్రంగా ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభు వారు ఎందుకు ఈ లోకానికి వచ్చాడంటే మన పాపములను తీసివేయటానికి. పాపము లేకపోతే మరణము లేదు, పాపము లేకపోతే శాపము లేదు. అందుకే ప్రపంచమంతా పాపంతో నింపబడింది. అందుకే ప్రియదేవుడా, ప్రపంచానికి నాశనకరమైనటువంటి పాపాన్ని తీసివేయటానికి యేసుక్రీస్తు ప్రభు వారి లోకానికి పవిత్రుడుగా వచ్చాడు. చప్పట్లు కొట్టి ప్రభుని స్తుతించుకుందాం. అందరూ పాపంతో ఉన్నారు. ఈ లోకంలో ప్రతి వారు కూడా పాపంతో నింపబడ్డారు. అందుకే ఆ పాపాన్ని తీసివేసి పవిత్రంగా మార్చడానికి ఆయన పరలోకమును దిగవచ్చి ఈ లోకానికి వచ్చాడండి. ఎంతో మంది ధనవంతులు గాని, విద్యావంతులు గాని, శాస్త్రవేత్తలు గాని, పండితులు గాని, ప్రముఖులు గాని, వేదాంతులు గాని, సిద్ధాంతులు గాని, అధిపతులు, భూపతులు, సభాధిపతులు, సేనాధిపతులు, మఠాధిపతులు, పీఠాధిపతులు, దేశాధిపతులు, గొప్ప గొప్ప మేధావులు ప్రపంచంలో ఎంత మంది ఉన్నా వారందరూ కూడా పాపంతో నింపబడిన వారే. అందుకే సమస్త నాశనానికి మూల కారణమైనటువంటి పాపాన్ని పరిహరించడానికి దేవుని కుమారుడు ఈ లోకానికి వచ్చాడు. స్తోత్రం కలుగును గాక. యేసుక్రీస్తు ప్రభువు ఎవరంటే పవిత్రుడు. నెంబర్ 1 పవిత్రుడు అంటే పరిశుద్ధత కలిగినటువంటి వాడు, పాపము లేనివాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మొదటిగా నీవు ఆయన ఎవరో తెలుసుకోవాలి. ఎలాంటి వాడో తెలుసుకోవాలి. ఎందుకు రక్షణ పొందుతున్నావు, ఎందుకు మారు మనసు పొందుతున్నావు, ఎందుకు బాప్తిసం తీసుకుంటున్నావు, అది కూడా నువ్వు తెలుసుకోవాలండి. చిన్న ఉదాహరణ చెప్పి ముగిస్తానిగా. బైబిల్ కూడా మూసేస్తున్నా, నా సమయం అయిపోయింది అనుకుంటా. ఒక పాస్టర్ గారు ఒక ఆమెను మారు మనసు పొంది బాప్తిసం తీసుకోమని చెప్పాడు. చెప్తే ఆమె ఏం చెప్పింది తెలుసా? పాస్టర్ గారు, పిల్లలు చిన్న బిడ్డలుగా ఉన్నారు, ఆ పిల్లలు కొంచెం పెద్ద అయిన తర్వాత బాప్తిసం తీసుకుంటానని చెప్పిందంట. ఆ పిల్లలు అంత ఇంత పెరిగారు. పెరిగిన తర్వాత మరలా దైవజనుడు చెప్పారు, ఏమ్మా పిల్లలు పెరిగి పెద్ద అయితే బాప్తిసం తీసుకుంటానని చెప్పావు కదా, మరి బాప్తిసం తీసుకోరాదా అని చెప్పిందంట. దైవజనుడు అంటే ఆమె అన్నట్టు కదయ్యా, ఎలాగో పిల్లలు ఎదిగారు, పిల్లలు కొంచెం పెళ్లి చేసిన తర్వాత బాప్తిసం తీసుకుంటా అన్నంట. ఎప్పుడంట? పెళ్ళే నాకు తీసుకుంటామని చెప్పిందంట. సరే, పిల్లలకు కూడా పెళ్లి అయిపోయింది. పిల్లలకి పెళ్లి అయిపోయింది. మరలా దైవజనుడు, అమ్మా పిల్లలు ఎదిగారు, పెద్దయ్యారు, వారికి పెళ్లిళ్ళు అయిపోయి బాప్తిసం తీసుకో అని అన్నాడు అంట సేవకుడు. ఆమె ఏం చెప్పింది తెలుసా? అయ్యా పెళ్లిళ్ళు చేసి నాకు కొంచెం అప్పులు ఉన్నాయి అయ్యా, అప్పులు తీరిపోయిన తర్వాత బాప్తిసం తీసుకుంటా అని చెప్పిందంట. ఈలోపు ఏమందామా పుట్టుక్కుమంది. ఏమంది? పుట్టుక్కుమంది. మారు మనసు తీసుకోకుండానే బాప్తిసం పొందకుండానే పుట్టుక్కుమంటే మీకు అర్థమైపోయింది అనుకుంటా. ఏమైంది? పుట్టుక్కుమంటే చచ్చిపోయింది. చచ్చిపోయినాక ఇక సమాధి కార్యక్రమానికి వెళ్ళారు. ఈ లోపు ఆత్మ వెళ్ళిపోయిందంటండి. అప్పుడు ప్రభు అడుగుతున్నాడంట, అమ్మా మారు మనసు పొంది రక్షణ పొంది బాప్తిసం తీసుకున్నావంటే, ప్రభు ఆ చర్చిలో నేను 2 ఫ్యాన్లు బిగించిన అంటుందంట. ఏంటంట? 2 ఫ్యాన్లు ఇచ్చానయ్యా చర్చికి అంటుందంట. అంటే అమ్మా చర్చి ఫ్యాన్లు కాదు, నువ్వు రక్షణ పొంది మారు మనసు పొంది బాప్తిసం పొందావంటే, అయ్యా మొన్న మా ఇంటికి ఒక ఆమె అడుగు కట్టడానికి వస్తే 2 చీరలు ఇచ్చినానయ్యా అంటుందంట. కట్టుకున్న చీరలు, పాత చీరలు, ఎవరికి కావాలి అవి ఇస్తే నువ్వు పరలోకం పోతావా? 2 ఫ్యాన్లు ఇస్తే పరలోకం పోతావా? కట్టుకొని పక్కన పడేసిన చీరలు ఇస్తే పరలోకం పోతావా అంటే, లేదు ప్రభువా అందంట. బాప్తిసం పొందావంటే ఆమె అంటుందంట కదా, అయ్యా ఇంతకాలము తెలుసుకోలేదయ్యా, దైవజనుడు ఎన్నోసార్లు చెప్పాడు, ఎన్నోసార్లు హెచ్చరిక చేశాడు, ఎన్నోసార్లు గద్దించాడు, అమ్మా మారు మనసు పొందు బాప్తిసం తీసుకో
పరలోకానికి వెళ్ళిపోతావు, లేకపోతే నరకంలో కాలిపోతావు, నీ పరిస్థితి తీవ్రంగా ఉంటుంది అని చెప్పాడు. గాని నేను వినలేదయ్యా. 1 గంట గనక నాకు సమయం ఇస్తే, ఏంటంట 1 గంట సమయం ఇస్తే ఎంతనే పోయి బాత్రూమ్ తీసుకొస్తానని ప్రభు దగ్గర అడిగిందంట. ఎంత టైం అంట? గంట టైం. నేను చెప్పాడు ప్రభు, నువ్వు పొందలేవు, బాప్తిసం పొందలేవు అని చెప్తే, లేదు ప్రభు 1 గంట నాకు సమయం ఇవ్వమందంట. సరేలేమని చెప్పేసి దేవుడు అంట 1 గంట సమయం అట్టు వదిలాడంట. అంటే ఈ లోపే ఏం జరుగుతుందంట? సమాధి కార్యక్రమం ప్రారంభమైందంట. ఈ లోపు ఆమె పేరు మరియమ్మంట. ఈ లోపు అతను పెట్టెను దండుకొని బయటకు వచ్చిందంట. ఏమొచ్చింది? పెట్టెను దండుకొని బయటకు వస్తే ఒక్కడుంటే ఒక్కడు పూజ చేసే వాళ్ళు కూడా లేచి, అమ్మా మరియమ్మ దెయ్యమైంది అని చెప్పేసి పరుగో పాస్టర్ ఒక పక్క పరుగో సంఘ పెద్దలు ఒక పక్క పరుగో ఆమె అమ్మడి పడుతుందంట. అయ్యలారా నాకు బాప్తిసం ఇవ్వండి, పెద్దలారా నాకు బాప్తిసం ఇవ్వండి అంటే, వామ్మో నువ్వు దెయ్యాలు, వామ్మో నువ్వు వద్దని చెప్పేసి తలుపేసుకున్నట్ట. పాస్టర్ కాడికి పోయి తలుపు తడుతున్నట్ట. పాస్టర్ నాకు బాప్తిసం అంటే, ఓ నేను నీకు దెయ్యాన్ని అయిపోయిన అంటున్నట్ట. పాస్టర్ కూడా ఆ తలుపు కొట్టి ఈ తలుపు కొట్టి ఆ తలుపు కొట్టి ఈ తలుపు కొట్టి ఆ డోరు ఈ డోరు డోర్ టు డోర్ కొట్టింది. సమయం అయిపోయింది, ఎవరు తలుపు తెలియదు, వెళ్ళిపోయింది పైకి. ఏమ్మా రక్షణ పొందావా? లేదు ప్రభువా. నీకు ఎన్నో ఏళ్ల నుంచి సమయం ఇస్తే ఇంకా నువ్వు సాగులు చెప్తూ 2 రోజులు 3 రోజులు సంవత్సరం లేకపోతే ఇంకొక సంవత్సరం అని సాగులు చెప్తూ ఎన్నిసార్లు గద్దించినా నీవు దేవుని సాగుకు లోపడలేదు కదా. ఇప్పుడు కూడా గంట సమయం ఇస్తే నువ్వు మారు మనసు పొందావా? పొందలేదయా, పొందలేదు. ఎల్లు నరకంలోకి. ఎస్, రేపు నువ్వైనా నేనైనా అంతే. యేసు ఎవరో తెలుసుకోకపోతే, ఆయన యొక్క కార్యాలు తెలుసుకోకపోతే, ఎలాంటి వాడో తెలుసుకొని ఇంకా నువ్వు రక్షణ పొందకపోతే ఈ మరియమ్మలాగా నరకంలో కాలిపోయే పరిస్థితి రావచ్చు. ఇంకా నువ్వు మారు మనసు పొందకపోతే, నీ పిల్లలు ఇంకా మారు మనసు పొందకపోతే, ఇంకా నీ భర్త మారు మనసు పొందకపోతే, ఇంకా నీ భార్య మారు మనసు పొందకపోతే చెప్పండి, మారు మనసు పొందండి. దేవుని రాకడ సమీపంగా ఉంది. రేపు ఆయన రాబోతున్నాడు. ఈ లోపు పరిస్థితి ఏమిటి? ఆయన రాకముందే మనం జాగ్రత్త పడాలి. అందుకే వాళ్ళు ఏమన్నారు? ఈయన ఎవరో, గాలి సముద్రము ఈయనకు లోపడుతున్నవి. ప్రియా దేవుని బిడ్డలారా, ఇంకా అనేక మంది తెలుసుకోలేకుండా ఉన్నారు. మనందరం తెలుసుకుందాం. పరలోక రాజ్యం కొరకు మనందరం ఆయత్తపడదాం. దేవుడి మాటలు తాను